నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యూరియా యాప్ ద్వారా 1 నిమిషం 39 సెకండ్లలో 450 యూరియా బస్తాలు బుక్. చినశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో ఘటన. కుత్బుల్లాపూర్లో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీలో ఎన్యూమరేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతుందన్న టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. అధికారులు ప్రజల్లోకి వెళ్లటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన మల్లేపల్లి సోమిరెడ్డి. అగర్వాల్ ఫౌండరీస్ కంపెనీ విస్తరణపై గ్రామస్తులు నిరసన ధర్నాలు చేసినా పట్టించుకోవటం లేదన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. 1 నిమిషం 39 సెకండ్లలో 450 యూరియా బస్తాలు రైతులు బుక్ చేసుకున్న సంఘటన చినశంకరంపేట మండలంలో చోటు చేసుకుంది. చినశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకున్నారు. 450 సంచుల యూరియా 1 నిమిషం 39 సెకండ్లలోనే బుక్ అవడం జరిగింది. 1 నిమిషం 39 సెకండ్లలో 450 యూరియా బస్తాలను రైతులు బుక్ చేసుకున్న ఘటన చినశంకరంపేట మండలంలో చోటు చేసుకుంది. చినశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకున్నారు. 450 సంచులను యూరియా 1 నిమిషం 39 సెకండ్లలోనే బుక్ కావడం జరిగిందని, మొబైల్లో యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవడం జరిగిందని రైతులు ఎరువుల దుకాణం వద్దకు వచ్చి బుక్ చేసుకున్న సమయంలో ఇతర రైతులకు బుక్ చేసుకోవడంతో యూరియా నిల్వలేదనే సమాచారంతో మొబైల్లో చూపించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మొబైల్ ద్వారా యూరియా యాప్ లో బుక్ చేసుకోవడం జరిగింది, ఇబ్బందిగానే ఉందని వెంటనే యాప్ తొలగించి రైతులకు సరిపడా యూరియా అందించాలన్నారు. మొబైల్ యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చదువురాని రైతులకు బుక్ చేసుకోవడం అంటేనే తెలియని పరిస్థితిలో ఉన్న రైతులకు పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, యూరియా యాప్ ను వెంటనే తొలగించి ఎరువుల దుకాణాల ద్వారా రైతులకు నేరుగా యూరియా అందించే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 1 నిమిషం 39 సెకండ్లలోనే 450 బస్తాల యూరియా బుక్ అవడంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, వెంటనే యూరియా యాప్ తొలగించి నేరుగా దుకాణాల ద్వారా ఎరువులు అందించాలన్నారు. నాకు చదువు రాదు, బుక్ చేయరాదు, నాకు పెద్ద ఫోన్ లేదు, చిన్న ఫోను, నాకు అది తెలియదు. అది బుక్ చేయాలంటే టైంలో మొన్న బుక్ చేయరాదు. అది బుక్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? పరిస్థితి ఏం చేయాలంటే మేడం లేకపోతే అది అడిగినాము, అడిగితే బుక్ అయిపోయింది అన్నాడు. మాకు ఏం చేస్తాం? మీ పరిస్థితిగా డబ్బులు ఎక్కువ ఉంటుంది మాది, అంతే. అది 1 నిమిషంలో అయిపోతున్నాయి అవి. అది మరి 1 నిమిషంలో అయిపోతున్నాయంటే ఇప్పుడు ఏ ఊరుకోలో మా మండలకు మాకు ఇచ్చేయని యాప్ తీసేయండి, అందరికీ రైతులకు మంచిగా చేయండి. పొద్దుకి అడిగినా నేను పొద్దుగాల వచ్చిన ఊరేపు. పొద్దుగాల వస్తే ఏమన్నాడంటే 3 గంటలకు ఓపెన్ అవుతుంది, 3 గంటలకు అవుతుంది, 3 అవుతుందా లేకపోతే రేపు అవుతుంది అని చెప్పిండు. నాకు చదువు రాదు, నా ఫోన్ ఉంది కానీ నాకు చదువు రాదు. ఆన్లైన్ బుక్ చేసుకుందామని నాకు రాదు. 10 మందికి ఫోన్ చేసిన, అయిపోయినాయి అంటారు. 5 నిమిషాలలో ఊరి అయిపోయింది అంటారు. మరి పరిస్థితి ఏంది? మరి మాకు ఊరే కావాలి కదా. మరి మేము గిట్లా వ్యవసాయమే చేస్తున్నాం కదా. 400 బస్తాలు అయిపోతాయి అన్న. 400 బస్తాలు 5 నిమిషాలు అయిపోతాయి. మాకిలా ఊరే కావాలి కదా. ఇప్పుడు మేము గిట్లా రైతులే మేము గిట్లా చేస్తున్నాం కదా. పొరుగు రోజులకి అయితే మాకు కావాలి మళ్ళీ శంకరంపేట. ఎందుకోసం మరి అట్లా తెలియదు అని చెప్తారు వాళ్ళు. మేడం గిట్లా మేడం చెప్తారు అని చెప్తారు. మరి ప్రాబ్లం ఏంది ఇక్కడ ఊరియా కోసం? అక్కడ చేయాలి కదా. మరి ఇప్పుడు నాకు ఊరియా మొత్తమే లేదు. ఇప్పుడు నాకు ఊరియా మొత్తం లేదు. నేను 2 ఎకరాలు 3 ఎకరాలు నాటేయాలి. ఇప్పుడు నాకు ఊరియా లేదు. నా పరిస్థితి ఏంది? మరి నాకు ఆన్లైన్ నాకు బుక్ చేయరాదు, నాకు చదువు రాదు, ఏం రాదు నాకు. నా పరిస్థితి ఏంది? మా రైతుల పరిస్థితి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీలో ఎన్యూమరేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోందంటూ అధికారుల పనితీరుపై టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మల్లేపల్లి సోమిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు సమయానికి ప్రజల్లోకి వెళ్లటం లేదని, ఎన్యూమరేషన్ ఫారాలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందటం లేదని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీలో ఎన్యూమరేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోందంటూ అధికారుల పనితీరుపై టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మల్లేపల్లి సోమిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల సమయానికి ప్రజల్లోకి వెళ్లటం లేదని, ఎన్యూమరేషన్ ఫారాలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందటం లేదన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ఆయన అధికారులు వెంటనే స్పందించి ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీతో పాటు సంబంధిత అధికారుల తీరుపై కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. 2 తారీఖు నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు వరకు తెల్లాపూర్లో ఈ ఫామ్స్ అనే కార్యక్రమాన్ని సక్రమంగా పంచలేదు. మేము పంచుతలేరని చెప్పి కంప్లైంట్లు వచ్చిన పిదప తెల్లాపూర్ వాస్తవ్యులు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే అందరు ఇక్కడ ఉండి పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు ఇయ్యలేరని నిన్న నుంచి మేమే ప్రత్యక్షంగా నిన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర పెట్టడం జరిగింది. పొద్దంతా రాస్తే దాదాపు ఒక 200-250 అయినాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇట్లా ఉంటే 24 కాదు, ఇంకా 3 నెలలైనా కాదు, జరగదు. ఎస్ఐఆర్ ప్రక్రియ సక్రమంగా జరగదు, ఓట్లు ఎక్కాయి. రెండో విషయం, మరి బిఎల్ఓలు కరెక్ట్ రావడం లేదు. అందరు కాదు, కొంతమంది రావడం లేదు. ఆ ఇన్ఛార్జ్ ఆ మొక్క మేము మొరో మొత్తుకుంటుంది, ఆమె వస్తుంది, బిఎల్ఓలు కొంతమంది వస్తున్నారు, మిగతా వాళ్ళు రావడం లేదు. దయచేసి అధికారులు స్పందించాలి. దీనికి బాధ్యత ఎవరు? జ్యోతి కమిషనర్ మేడం ఒక్క రోజు కూడా ఆమె వచ్చి చూడలేదు. 8 దినాలు అవుతుంది ఇక్కడ ఉన్న కమిషనర్ జ్యోతి మేడం, ఒక్క రోజు కూడా రాలే. ఫోన్ కొడితే ఎత్తదు. ఎంఆర్ఓ ఆయన పట్టించుకోడు. ఇక్కడ ఇన్ఛార్జ్ సంతోష్ అంట, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు ఈ బిఎల్ఓలకు సంతోష్, ఆయన ఫోన్ కొట్టినా ఆయన ఎత్తలేదు. జిల్లా ఇన్ఛార్జ్ వెంకటేష్, ఆయన కూడా ఎత్తుతలే. మరి ఎట్లా ఇది? ఎవరు పట్టించుకోవాలి? సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవాలన్నా, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవాలన్నా, లేకపోతే పార్టీ కార్యకర్తలు పట్టించుకోవాలన్నా, ప్రజలు పట్టించుకోవాలన్నా? ఇట్లా ఉంటే మాత్రం ఇక్కడ చూస్తేనేమో మా పెద్దలు హరీష్ రావు గారు మాజీ మంత్రి, ఇక్కడ మైపాలన్న ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఆదర్శ్ ఇన్ఛార్జ్ గారు, వీళ్ళేమో మమ్మల్ని ఒత్తిడి చేసి మీరు ఏం పని చేస్తున్నారంటే, మరి మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మా ఇన్ఛార్జు దేవేందర్ యాదవ్ గారు మున్సిపల్ వాళ్ళు, మిగతా వాళ్ళందరం కూడా మేము కష్టపడుతున్నాం. మరి మీరు సహకరించండి, మేము ఎంత కష్టపడ్డా దండుగా. ఇట్లా ఉంటే మాత్రం ఇంకా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ పథకంలో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఈజీఎస్ సిబ్బందితో ఎంపీడీఓ దామోదర్ సమావేశం నిర్వహించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ పథకంలో భూగర్భ జలాలు అడిగంటిపోకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి గ్రామంలో రోజు 40 మంది కూలీలతో పని జరిపించాలని, గ్రామ అభివృద్ధిలో భాగంగా కావలసిన పనులను యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఈజీఎస్ సిబ్బందితో ఎంపీడీఓ దామోదర్ సమావేశం నిర్వహించారు. పనులకు ఏ సాంకేతికత పరిశీలించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా చూసుకోవాలని, ఫామ్ ప్లాన్ చేసుకోవాలని ఆయన తెలిపారు. వనమాసంలో భాగంగా గుంతలు తీసి మొక్కలు నాటడం నిర్వహించాలని, ఏ గ్రామంలో పంచాయతీలో అయినా ఉపాధి కూలీలు 100% హాజరై పనులు చేస్తేనే వీబీజీ రామ్జీ నిధుల ద్వారా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామంలో చేపట్టవలసిన పనులకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ప్లాన్ ప్రకారం గ్రామంలో పనులు చేపట్టాలని, బస్టాండ్ నిర్మాణం, గ్రామ పంచాయతీ భవనం తదితర నిర్మాణాల కోసం ముందుగానే యాక్షన్ ప్లాన్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్ తో పాటు ఏపీఓ రాజ్ కుమార్, ఎంపీఓ వినోద్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, వీబీజీ రామ్జీ సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకోవాలి, దాని ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అవుతుంది, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ పిలిపించుకొని లొకేషన్స్ ఐడెంటిఫికేషన్ తీసుకొని వీటిని మనం యాక్షన్ ప్లాన్లో పెట్టుకోవాలి. ఇందులో మళ్ళీ మనకి ఏంటంటే 4 చాప్టర్లు ఉన్నాయి. 4 చాప్టర్లు అంటే అదే వాటర్ వర్క్స్ చాప్టర్ నెంబర్ 1 వాటర్ వర్క్స్లో మొత్తం కూడా వాటర్ షెడ్ వర్క్స్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఇంకుడు గుంత, ఫామ్ పాండ్స్, ఫిష్ పాండ్స్, రీఛార్జ్ బోర్వెల్స్, రీషిఫ్టింగ్ ఆఫ్ ఎంఐ ట్యాంక్స్, ఇవన్నీ కూడా మనము వేస్ట్ కాంపోనెంట్ కింద ఈ ప్లాంటేషన్ కూడా అన్నీ వేస్తున్నాం. ఇవన్నీ కూడా మనము అలా వాటర్ వర్క్స్లో తీసుకుంటాం. నెక్స్ట్
కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకు జీపీబీకి అడిషనల్ క్లాస్ రూమ్ కావాలన్నా, జీపీ బిల్డింగ్ కావాలన్నా, ఆర్టీసీ బస్ షెల్టర్ కావాలన్నా, లేకపోతే సోలార్ స్ట్రీట్స్ లైట్స్ కావాలన్నా, లేకపోతే మనకు ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలన్నా, మార్కెట్ యార్డ్ కావాలన్నా, పార్కింగ్ షెల్టర్ కావాలన్నా, ఇవన్నీ కూడా కమ్యూనిటీ వర్క్స్ కిందనే చాలా మంచి వర్క్స్ ఉన్నాయి. ఈ మంచి వర్క్స్కి అన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు కాంపిటీషన్ బాగా అవుతుంది. అవి మాకు కావాలి వస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్ కండిషన్ ఏంటంటే నీ జీబీకి నువ్వు వేస్ట్ కాంపోనెంట్ 100% ఎంతమంది లేబర్లో అంతమందికి రావాలి. వచ్చినప్పుడే ఇది మనకు సాధ్యమవుతుంది. వస్తలేదు ఇక్కడ మనకు ఈ జీబీలో మనకు వర్క్ లేదు, మనం పక్క జీబీలో పోయి పెట్టుకుంటున్నాం. ఆ విధంగా మనకు చేయాలి. లేకపోతే ఊరవతలు ఉన్నది సార్ 4 కిలోమీటర్లు ఉన్నది, లేబర్ రామంటున్నాం అని అంటే ఈ అవకాశం వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అవకాశం ఏదైనా అంటే మనం ఈ జిఎస్లో మనమే ప్రపోజ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే రామయ్యంపేట సమీపంలోని ఆద్య హోటల్ జంక్షన్ దామర చెరువు బైపాస్ వద్ద ఫ్లైఓవర్ లేకపోవడంతో వరుసగా ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రామయ్యంపేట సమీపంలోని ఆద్య హోటల్ జంక్షన్ దామర చెరువు బైపాస్ వద్ద ఫ్లైఓవర్ లేకపోవడంతో వరుసగా ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బుధవారం రామయ్యంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జాతీయ రహదారిపై రోడ్డు దాటేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. హైవేపై అధిక లోడుతో వాహనాలు ప్రయాణించటం, రోడ్డు ఎత్తుగా ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వాలు స్పందిస్తాయంటూ ప్రశ్నించారు. గత 5 నెలల్లోనే ఈ ప్రాంతంలో సుమారు 45 ప్రమాదాలు జరిగి 35 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడినట్టు తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో 3 తీవ్రంగా గాయపడిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైవే దిగ్బంధనం వంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాతరావు, పిఎస్సిఎస్ చైర్మన్ చంద్రం, రామయ్యంపేట మున్సిపల్ కౌన్సిలర్లు కొక్కు ప్రవీణ్, చౌదరి చరిత, మాధవి, రమేష్, నాయకులు ఎస్కే అహ్మద్, అసలుద్దీన్, అల్లాడి వెంకటి, వినయ్, సాగర్, ఉమామహేశ్వర్, నవీన్, విద్యాకర్, శ్రీనివాస్, వంశీ, సాయి, మాయా, మల్లేశం, సాదిక్, మోహన్ పాల్గొన్నారు. 10-12 days బ్యాక్ మనం ఒక సర్వే నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన రామాయణపేట అండర్ పాస్ ఫ్లైఓవర్ కావాలి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నేషనల్ హైవేకి దగ్గరగా ఉండడం వల్ల నేషనల్ హైవే మీద వెళ్ళే వెహికల్స్ అన్ని కూడా మరి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. అక్కడ ఏదైతే ఆద్య హోటల్ దగ్గర రామాయణపేట ఎంటర్ అయ్యే టైంలో అక్కడ డౌన్ ఉంది. ఆ స్టీప్ ఎక్కాలంటే కూడా మరి అక్కడ నుండి వచ్చే వెహికల్స్ కనబడకపోవడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. గతంలో మరి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మరి స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది మంజూరు అయింది అంటుండ్రు, కొంతమంది అండర్ పాస్ వచ్చింది అంటుండ్రు, కొంతమంది బైపాస్ వచ్చింది అంటుండ్రు, కొంతమంది ఫ్లైఓవర్ వచ్చింది అంటుండ్రు. కానీ ఇప్పటి వరకు ఏది కూడా మొదలు కాలేదు. ఇప్పటి వరకు ఏది కూడా అక్కడ వచ్చినట్టుగా కూడా దాఖలాలు లేని పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టు అంటే గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే ఈ నేషనల్ హైవే అక్కడ టర్నింగ్ కొంచెం సర్వీస్ రోడ్ చేసిండ్రో అప్పటి నుండి కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. నిజంగా కూడా అక్కడ మరి బ్రిడ్జ్ రావడం వల్ల, ఆ హైవే మీద బ్రిడ్జ్ రావడం వల్ల అది హైట్, ఇదేమో స్లోప్ అయింది. స్లోప్ అయ్యి వచ్చే వెహికల్స్ కనబడక లేదంటే ఫాస్ట్గా రావడం వల్ల మరి చాలా వెహికల్స్ ప్రమాదం జరుగుతూ ఉంది. చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. దాదాపుగా ఈ 5-6 నెలల వాళ్ళ డాటా తీసుకున్నట్టయితే పోలీసు వాళ్ళు వచ్చిన దాని ప్రకారం అయితే దాదాపుగా 40-45 యాక్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో 30 మంది డెత్ అయింది, 30 మంది చనిపోయినట్టుగా వాళ్ళ సమాచారం ప్రకారం దీంట్లో ఉంది. అంటే నిన్నగాక మొన్న కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో 3 ప్రమాదానికి
మెదక్ జిల్లాలోని అగర్వాల్ ఫౌండరీస్ కంపెనీ విస్తరణపై గ్రామస్తుల నిరసనలు, ధర్నాలు, ఆందోళన చేసినా పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కంపెనీ వల్ల గాలి, ధూళి, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని, దీని ప్రభావంతో వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయన్నారు. మెదక్ జిల్లాలోని రంగాయపల్లి, చెట్ల గౌరారం పరిసర గ్రామాల ప్రజలు తమ ప్రాంతంలోని ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై విస్తరణపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కంపెనీ విస్తరణను వెంటనే నిలిపివేయాలని, ఆ పరిశ్రమను తమ ప్రాంతం నుంచి తరలించాలని కోరుతూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా స్థానిక ప్రజలు శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, గుండె జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. కంపెనీ వల్ల గాలి, ధూళి, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని, దీని ప్రభావంతో వ్యవసాయ భూములు దెబ్బతిని పంట దిగుబడులు గణనీయంగా తగ్గాయని రైతులు వాపోయారు. కంపెనీ విస్తరణకు సంబంధించి గతంలో నిర్వహించిన 2 ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాల్లో భారీగా పోలీస్ బలగాలను మోహరించడం వల్ల తాము స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించకపోయామని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ ప్రక్రియపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గ్రామస్తుల డిమాండ్లు కంపెనీ విస్తరణకు అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కాలుష్య సమస్యపై స్వతంత్ర నిపుణులతో సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, వ్యవసాయాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే స్వేచ్ఛాయుత వాతావరణంలో మళ్లీ ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపత్రంపై రంగాయపల్లి, చెట్ల గౌరారం గ్రామాల బాధితులు సంతకాలు చేసి అధికారుల జోక్యం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. 2-3 రోజుల్లో పెద్ద ఆందోళనలు చేపడుతున్నట్లు హెచ్చరించారు. సంబంధించి చెట్ల గౌరారం, రంగాయపల్లి గ్రామాల దగ్గర గతంలో నిర్మించిన ఫ్యాక్టరీని మళ్ళీ ఎక్స్టెన్షన్ పేరుతోని ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ అని ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మళ్ళీ ఎక్స్టెన్షన్ పేరుతో నిన్న హియరింగ్ నిర్వహించడం జరిగింది. ఆ హియరింగ్లో ప్రజల అభిప్రాయాలు తెలియజేయడానికి వెళ్ళిన ప్రతాప్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే ప్రజల సమస్యలను తెలుసుకోకుండా, ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులను తెలుసుకోకుండా కేవలం తూతు మంత్రంగా అక్కడ హియరింగ్ జరిపించేసి దాన్ని మమాల్చించే విధంగా పోలీస్ బందోబస్తు మధ్యలో నిర్బంధంగా అక్కడ కంపెనీని ఎక్స్టెన్షన్ కోసం మరి పర్మిషన్ ఇచ్చే విధంగా ఉంది. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే ఆ హియరింగ్ ఆపేయాలి. 2వ హియరింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మధ్యలో ప్రజలకున్న ఇబ్బందులను తెలుసుకునే విధంగా ఆ హియరింగ్ జరగాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ పంట పొలాలు కూడా పండని పరిస్థితి. 25 సంవత్సరాలుగా రంగాయపల్లి, చెట్ల గౌరవం సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ ఫ్యాక్టరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీలో కొన్ని వందల మంది చనిపోవడం జరిగింది. దాన్ని కూడా రూపాన్ని ఎస్హెచ్ఓకి ఆర్టీఐ కింద పెట్టినాం. ఎంతమంది చనిపోయినరో వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్ కాపీలతో సహా ఇవ్వాలని చెప్పినాం. దాన్ని కూడా తీసుకొని ఎన్జిటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా హ్యూమన్ రైట్స్లో కూడా దీన్ని క్వశ్చన్ చేయాలని భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అందులో జిఎస్టీ లేకుండా, జిఎస్టీ అసలు కట్టదు. స్టీల్ ఏదైతే ఉందో ఖరాబ్ అయినటువంటి స్టీల్ని తీసుకొచ్చి రీసైక్లింగ్ చేసి మళ్ళీ దాన్ని వితౌట్ బిల్లు స్టీల్ వస్తుంది, వితౌట్ బిల్లు స్టీల్. యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్ వద్ద బుధవారం రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మెడ్సిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య ఆధ్వర్యంలో చేపట్టారు. యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్ వద్ద బుధవారం రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు, వరి బీజము, బీజకట్టు, గడ్డలు, కణతులు, థైరాయిడ్ గడ్డలు, గర్భసంచి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, వెన్నుపూస ఆపరేషన్, ఊపిరితిత్తుల సమస్యలకి పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేస్తామని వైద్యులు తెలిపారు. ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మెడిసిటీ గన్పూర్ మేడ్చల్ డిస్టిక్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం వల్ల ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు జనరల్ చెకప్స్ ఏవైతే ఉన్నాయో బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ అట్లాంటివి కూడా చెక్ చేయించుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పించినటువంటి మెడ్సిటీ హాస్పిటల్ వైద్య బృందానికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజలకు అందుబాటులో ఉండి ఇటువంటి Our purpose here is to provide timely, accessible and affordable healthcare at the grassroots levels
we have seen a wide variety of cases here today and are happy to give our medical opinion. And our hospital also provides a follow-up facility for them where they can come to the hospital and get further evaluation and investigations free of cost or at a very reasonable price. So we are very దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గజ్వల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు తిగుల్ మాజీ సర్పంచ్ కప్పర భానుప్రకాష్ రావు మాట్లాడుతూ ఆయన ఆశయాలను కొనసాగించాలని తెలిపారు. ప్రజానేత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గజ్వెల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు తిగుల్ మాజీ సర్పంచ్ కప్పర భానుప్రకాష్ రావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, ప్రతి వర్గం ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కొనియాడారు. వారి ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాచరం దేవస్థానం డైరెక్టర్ నాయకం శ్రీను, సీనియర్ నాయకుడు వేణు, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వార్డు సభ్యుడు బూనారి రాజు, నాయకులు శ్రీనివాస్, అమర్ సింగ్, కిష్టయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు మనోజ్, చింటూ, భానుచారి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు గజ్వెల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి సీనియర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అలాగే మహనీయుడు, పేదల పెన్నిధి, రైతు బాంధవుడైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ప్రాంతాల వారీగా వివక్ష లేకుండా కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే విద్యార్థుల పట్ల అకుంఠితమైన దీక్షతో ఫీజు రీయింబర్స్మెంట్. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేంద్ర అభివృద్ధిలో మరో కీలక అడుగు ముందడుగు పడింది. హెచ్ఎండిఏ నిధులతో చేపట్టనున్న డబుల్ రోడ్డు నిర్మాణం పనులను పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. పూడూరు మండల కేంద్ర అభివృద్ధిలో మరో కీలకంగా ముందడుగు పడింది. హెచ్ఎండిఏ నిధులతో చేపట్టనున్న డబుల్ రోడ్డు నిర్మాణం పనులకు పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. పూడూరు మండల కేంద్రంలో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పూడూరు వరకు 9 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ రహదారి నిర్మాణంలో రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు మండల కేంద్ర అభివృద్ధికి కూడా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పరిగి నియోజకవర్గానికి హెచ్ఎండిఏ కింద 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని పూడూరు గేట్ నుంచి పూడూరు గ్రామం వరకు, పూడూరు గ్రామంలో కూడా అంతర్గత రోడ్లు కూడా వేసే విధంగా ఇక్కడ మన పిఎస్సిఎస్ నూతన చైర్మన్ మన రఘునాథ్ రెడ్డి గారు, టీజర్ పాషా గారు, సర్పంచ్ గారు, మన ఆత్మా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ అన్నీ కూడా అజీం పాషా గారు, ఇంకా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అమీర్ గారు, మన వర్కింగ్ ఇప్పుడే లేటెస్ట్గా వైస్ చైర్మన్గా కూడా ప్రమాణ స్వీకారం చేసిన సురేందర్ ముదిరాజ్ గారు, పార్టీ ప్రెసిడెంట్. ఆయన డబల్ ధమాకా ఉంది, ఆయన రెండు ఉన్నాయన్నమాట. ఈ కార్యక్రమంలో హజార్ కూడా ఈరోజు పాల్గొంచుకున్నందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన పూడూరు మండల అభివృద్ధి గురించి ఈరోజు పెద్ద ఎత్తున నిధులు హెచ్ఎండిఏ నుంచి ఫస్ట్ టైం తీసుకొచ్చిన ఈరోజు ఇంకొక శుభవార్త కూడా చెప్పబోతున్నా. పూడూరు మండలం లోపల వేరే గ్రామాలు కూడా నిన్న హెచ్ఎండిఏ సర్ఫరాజ్ అహ్మద్ ఎవరైతే హెచ్ఎండిఏకు సంబంధించిన చైర్మన్ నోటు నిన్న కలిసి మన పూడూరు మండలంలో ఇంకా కొన్ని ఊళ్ళ లిస్ట్ ఇచ్చి అందులో అన్ని కూడా ఊళ్ళో ఉన్నాయి. దాన్ని సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున హెచ్ఎండిఏ పని తీసుకొచ్చి. వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 3,25,00,000 వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
పూడూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 3,25,00,000 వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యాశాఖలో అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆధునిక వసతులు కల్పిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. అదేవిధంగా పరిగిలో 200 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం జరుగుతోందన్నారు. భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు ఒకే చోట నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పూడూరు మండల కేంద్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి చాలా ముఖ్యమైనటువంటి అభివృద్ధి. మీరందరూ కూడా ప్రత్యేకంగా గమనించాలని చెప్పి కోరుతున్నాను. దాంట్లో 3,20,00,000 పెట్టి మనం ఈ పాఠశాల ప్రాంగణాన్ని చక్కగా పూర్తి చేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కూడా ఉండి ఈ యొక్క పాఠశాలల అభివృద్ధి గురించి, విద్యార్థినుల అభివృద్ధి గురించి, ముఖ్యంగా ఇక్కడ చదివే విద్యార్థులు గతంలో ఎట్లా ఉండే డ్రాప్అవుట్ స్టూడెంట్స్, గర్ల్ డ్రాప్అవుట్ స్టూడెంట్స్కి కస్తూర్బా గాంధీ విద్యా పాఠశాలలని ఏర్పాటు చేసినాం. కానీ రాను ఏమైందంటే ఈ యొక్క పాఠశాలల స్టాండర్డ్ పెరిగిపోయి ఇప్పుడే నాకు ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు, ఇప్పుడు జనరల్గా కూడా డ్రాప్అవుటే కాదు సార్, మెరిట్ స్టూడెంట్స్ కూడా మా దగ్గర జాయిన్ అవుతున్నారు అని చెప్పి కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అయితే విద్య గురించి నేను మొన్న 4 రోజుల కింద పరిగిలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని నేను గతంలో శ్రీధర్ బాబు మినిస్టర్ తీసుకెళ్లి ఫౌండేషన్ నేర్పించిన పని ఎట్లా నడుస్తుందో చూద్దామని పోతే చాలా చక్కగా నడుస్తుంది. షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్స్, షెడ్యూల్ ట్రైబ్ స్టూడెంట్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టూడెంట్స్, అదేవిధంగా మైనార్టీ స్టూడెంట్స్, వీళ్ళందరికీ కూడా 200 కోట్ల రూపాయలతో మీరు ఒకసారి ఊహించండి, మనం ఇక్కడ 3,25,00,000 రూపాయలు పెడితేనే ఇంత పెద్ద బిల్డింగ్ వచ్చింది. ఆ డ్రాయింగ్స్ అన్ని కూడా చూసి ఆ కాంట్రాక్టర్ని అడిగినా ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు కడతారు మీరు ఇక్కడ అంటే 5 లక్షల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ కడుతున్నామని చెప్పాడు. 5 లక్షలు. అక్కడ పద్మశాలి కుల బాంధవులందరూ ఓటున్న ఓటర్ మహాశయులందరూ తనకు ఓటు వేయాలన్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థి మధుసూదన్ తాను గెలిస్తే చేసే పనులన్నీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టానని తెలిపారు. పద్మశాలి కుల బాంధవులందరికీ ఓటున్న ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున నమస్కారాలు. మన చేనేత సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ గత 14 సంవత్సరాల నుంచి మన చేనేత సహకార సంఘానికి ఎలక్షన్లు పెట్టలేదు. మన సహకార సంఘం ప్రభుత్వం ఆధీనంలో ఉండి అభివృద్ధికి నోచుకోలేదు. ఎలక్షన్లు రావటం వల్ల చేనేత సంఘానికి పూర్వ వైభవం తీసుకురావడానికి, చేనేత కార్మికులకు జీవనోపాధి కల్పించుటకు, వారి జీవితంలో వెలుగులు నింపుటకు మనమందరం ఐక్యమత్యంతో ఉండి చేనేత కార్మికులు, కుల పెద్దలు, పద్మశాలి కుల బాంధవులందరూ మరియు నా శ్రేయభిలాషులు, నా మిత్రులు ఆలోచించండి. నేను పద్మశాలి కుల బాంధవులందరికీ సేవ చేయడానికి ఈ ఎన్నికల్లో నిలబడ్డాను. కాబట్టి నాకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని వేడుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో గెలిచినట్లయితే ఈ క్రింది పనులు చేస్తారని, నా యొక్క ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పనులు చేస్తారని హామీ ఇస్తున్నాను. చేనేత మగ్గంలో స్థానంలో పవర్ లూమ్స్ ఏర్పాటు చేసి పద్మశాలి కులస్తులకు ఉపాధి కల్పన చేయటకు, ఆధునిక టెక్నాలజీతో నడుస్తున్న పవర్ లూమ్స్ బట్టల తయారీ ఉత్పత్తి కేంద్రంగా గజ్వేల్ తీర్చిదిద్దుతారని మేనిఫెస్టోలో మొదటి హామీ ఇస్తున్నారు. చేనేత సహకార సంఘం దగ్గరలో ఉన్నటువంటి పాత షెట్టర్ శిథిలావస్థలో ఉన్నందున కూలగట్టి కొత్త హంగులతో షెట్టర్ల నిర్మాణం చేసి కిరాయికి పద్మశాలి కులస్తులకు ఉపాధి కల్పించుటకు షెట్టర్లను లేక మేనిఫెస్టోలో నెంబర్ 2 అంశంగా చేర్చినాను. చేనేత సహకారం బిల్డింగ్ పైన మీటింగ్ హాల్ నిర్మాణానికి నిధులు సేకరిస్తానని, మీటింగ్ హాల్ నిర్మిస్తానని హామీ ఇస్తున్నాను. చేనేత కార్మికుల సంఘంలో ఉన్నటువంటి పద్మశాలి కులస్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేపించి జీవితానికి, భవిష్యత్తుకు వెలుగులు నింపుటకు మరియు ప్రమాద బీమాను చూపిస్తానని హామీ ఇస్తున్నాను. ప్రతి 3 నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తానని, చేనేత కార్మికులు, పద్మశాలి కులస్తులకు అభివృద్ధి కొరకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టుటకు ప్రణాళికలు తయారు చేస్తానని 5వ హామీ ఇస్తున్నాను. చేనేత కార్మికులకు, పద్మశాలి కుల బాంధవులందరికీ మన చేనేత సంఘం ద్వారా 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరం, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తానని, వారి ఆరోగ్య బాగోగుల కొరకు పాటుపడతానని 6వ హామీ ఇస్తున్నాను. పద్మశాలి యువతకు ఉపాధి కల్పించుటకు ప్రభుత్వం ద్వారా కానీ, ప్రైవేట్ రంగంలో కానీ ఇతర స్వయం ఉపాధి కల్పనా శిక్షణ ఇవ్వడం, వారికి ఉపాధి కల్పించడంలో 7వ హామీగా మేనిఫెస్టోలో ఏర్పాటు చేస్తున్నాను. జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై పద్మశాలి, జై జై పద్మశాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మేము క్యాంపెయిన్ చేయడం జరిగింది. పొద్దున మేమిద్దరము అనగా తలకుక్కుల మధుసూదన్,
గ్యాస్ సిలిండర్ గుర్తు డైరెక్టర్గా పోటీ చేస్తున్నారు. అలాగే డాక్టర్ ఇప్ప ప్రభాకర్ గారు డైరెక్టర్గా పోటీ చేస్తున్నారు. డాక్టర్ ఇప్ప ప్రభాకర్ గారికి బ్రష్ గుర్తు వచ్చింది, వారి క్రమ సంఖ్య 1. నాకు అనగా తలకొక్కల మనుషులకు గ్యాస్ సిలిండర్ గుర్తు వచ్చింది, నా క్రమ సంఖ్య 9. దయచేసి మీరు సెలెక్ట్ చేసే 7 జనరల్ డైరెక్టర్ అభ్యర్థులలో మా ఇద్దరిని తప్పకుండా సెలెక్ట్ చేసుకోగలరు. సో మేము గెలిస్తే మేమేం చేయాలనుకుంటున్నామో ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచాలనుకుంటున్నాము. ముఖ్యంగా చేనేత సహకార సంఘంలో సభ్యత్వం అనేది ప్రతి పద్మశాలి యొక్క జన్మ హక్కు. అందులో సభ్యత్వం ఉండడం ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరైనా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ప్రగతి నగర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి చౌరస్తా వద్ద ప్రగతి నగర్ డివిజన్ అధ్యక్షులు బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ప్రగతి నగర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి చౌరస్తా వద్ద ప్రగతి నగర్ డివిజన్ అధ్యక్షులు బొమ్మ వెంకటేశ్వర రెడ్డి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జయంతి కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేసి ఆయన ప్రజాసేవలను సంక్షేమ పథకాలను స్మరించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్నదానాన్ని పంపిణీ చేశారు. అనంతరం హనుమంతన్న మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అన్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమమే ధ్యేయంగా అనేక ప్రజాహిత పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారన్నారు. వైఎస్ఆర్ ఆశయాలు ప్రజాసేవ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసిన వైఎస్ఆర్ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం ఆయనను అందించే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ షాపూర్ నగర్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ వైఎస్ఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ షాపూర్ నగర్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ వైఎస్ఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిరుపేదలు, రైతులు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్, ఉచిత ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 108, ఉచిత అంబులెన్స్ సేవలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాజీ కార్పొరేటర్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు, డివిజన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు, యువజన కాంగ్రెస్ సభ్యులు, ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు ఘన నివాళులు అర్పించారు. చిన్నశంకరంపేట మండలం చందంపేటలో రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్త రాజ్ కుమార్ మాట్లాడుతూ యూరియా, ఫాస్ఫేట్ వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడితే దిగుబడితో పాటు రైతులకు అధిక లాభాలు వస్తాయని తెలిపారు. చిన్నశంకరంపేట మండలం చందంపేటలో రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్త రాజ్ కుమార్ మాట్లాడుతూ యూరియా, ఫాస్ఫేట్ వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడితే దిగుబడితో పాటు రైతులు అధిక లాభాలు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ నరసింహులు, వ్యవసాయ నిపుణులు సుధాకర్, రైతులు రామానుజాపురం ప్రభాకర్, యాదగిరి రైతులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనే పద్ధతుల మీద చర్చించాము. మనం సర్పంచ్ గారు, అదేవిధంగా ప్రభాకర్ జీ వీళ్ళందరూ అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్లో. ముఖ్యంగా ఏంటంటే మనము సాధారణంగా నేలలు యూరియా కాంప్లెక్స్ జీవులు చేయడం ద్వారా నేలలు విస్తారం అవుతున్నాయి. నేలలో ఉపయోగకరమైన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు తగ్గిపోతున్నాయి. సో వాటి యొక్క సంఖ్య క్రమంగా పెంచాలి. ఎటువంటి పద్ధతులు ఆరంభించాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు మొదటి నుంచి ఎలా చేయాలి, క్రమక్రమంగా ఎలా ఆర్గానిక్ వైపు మళ్ళాలి రైతులు, అంటే సేంద్రియం అంటే కెమికల్ రసాయనాల నుంచి సేంద్రియం వైపు ఎలా మళ్ళాలనేది మనం డిస్కస్ చేశాము. దీనికి తగ్గట్టు మనం ఏంటంటే ఎటువంటి కెమికల్స్ వాడాలి, ఎటువంటి
భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూరియా యాప్ ద్వారా 1 నిమిషం 39 సెకండ్లలో 450 యూరియా బస్తాలు బుక్. చినశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో ఘటన. కుత్బుల్లాపూర్లో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీలో ఎన్యూమరేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతుందన్న టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. అధికారులు ప్రజల్లోకి వెళ్లటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన మల్లేపల్లి సోమిరెడ్డి. అగర్వాల్ ఫౌండరీస్ కంపెనీ విస్తరణపై గ్రామస్తులు నిరసన ధర్నాలు చేసినా పట్టించుకోవటం లేదన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.